మున్ముందు ఇంకా అనేక తరాల వారిని ఉత్సాహపరిచిన మహోన్నత వ్యక్తి మన ప్రభాకర్ గారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి మున్ముందు ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతి రావాలని వారికి తెలియజేస్తూ, తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గారైన శ్రీ దేవినేని మల్లికార్జునరావు ప్రభాకర్ గారిని ఎల్లప్పుడూ పలకరించే మంచి మనిషి మల్లికార్జున గారు. వారు ఎప్పుడు కూడా ప్రభాకర్ గారిని ఎప్పుడు మేము ఇడిగా వెళ్ళినా కూడా ప్రభాకర్ గారు రాలేదని అడిగి ప్రతిసారి ముందు ప్రభాకర్ గారి నుంచి అడుగుతారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి శ్రీ దేవినేని మల్లికార్జునరావు. వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. గౌరవ నరసింహల్ ప్రభాకర్ గారు మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటిది ఈ పరిస్థితుల్లో జరుపుకుంటామని అనుకోలేదు. ముందుగా మంచి మనిషికి నమస్కారం తెలియజేస్తూ, సభాధ్యక్షులు మరి పెద్దలు డాక్టర్ వీరరావు గారు, అలాగే అందరికీ గురుతులు మరి నాతో సహా అందరూ కూడా పెద్దలు శ్రీనివాసరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే వారి మిత్రులు సుధాకర్ గారు, అలాగే శ్రీశైలం గారు, ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులు, అలాగే వాళ్ళ కుటుంబం చాలా పెద్దది, సిస్టర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటిది దురదృష్టమైన సంస్మరణ సభ జరుపుకోవడం చాలా బాధాకరం. ప్రభాకర్ గారంటే ఒక వ్యక్తి గారు, ఒక సంస్థ, ఎన్నో సంస్థల్లో పనిచేసి మంచికే అన్నిటికీ కూడా అన్నీ కూడా యానాదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒకసారి తీసుకెళ్ళాను. ఏదో దీనికి వెళ్తే ఇల్లు కట్టించినవన్నీ కూచిపూడి ఏరియా, అలా ఎన్నో మంచి పనులు ఎప్పుడు కూడా చేస్తూ ఉండేటటువంటి మంచి మనిషి. మరి ఆయన ఒక వ్యవస్థలో అంటే అలాంటి మంచి మనిషి మన దగ్గర లేకపోవడం చాలా బాధగా ఉంది. అలాగే గౌరవ డాక్టర్ గారు, మరి కర్మల్ల గారు, ప్రభాకర్ గారు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్తారు. డాక్టర్ గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటా అండి అనేవాడిని. లేదండి, ఆయనతో వెళ్తేనే మాకు సంతోషం అవుతుంది అనుకుని ఒక చిన్న మాట కూడా రానిచ్చేవాళ్ళు గారు. ఇందాక ఒకరు చెప్పారు, ఆయన ఒక మనిషిలో చెడు 100కు 100 ఉన్నా కూడా ఏదో చిన్న ఉన్న ఒక మంచి దాని గురించే మాట్లాడతారు, కానీ ఎవరిని కూడా నొప్పించరు, బాధ పెట్టరు. ఎప్పుడు నవ్వుతూ ఉండే మంచి మనిషి మన ఎంపీ లేకపోవటం మరి ఎంతో బాధాకరం. అట్లాగే వారి పిల్లలు కూడా మరి ఇద్దరు చిన్నవాళ్ళు, వాళ్ళు వాస్తవంగా తల్లిగారు కూడా అప్పుడు ముందే చనిపోవటం వల్ల ఆ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఆయన ఎక్కడున్నా కూడా మరి మంచి దీంట్లో వాళ్ళు మంచి పనులకే ఉంటారు. ఆయన ఎక్కడున్నా కూడా మనం అలాగే తెలుసుకుని వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబం అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మల్లికార్జునరావు ప్రభాకర్ గారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారు. మాకు నేను ప్రభాకర్ గారు కర్మల ఎప్పుడు కూడా మల్లికార్జున గారి ఇంటికి మేము చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాం. వెళ్ళేప్పుడు ఎప్పుడు కూడా మేము 1-2 గంటల సేపు మాట్లాడుకుంటూనే ఉంటాం. వారు అనేక సంగతులు తెలియజేస్తుంటాం. వారు మాకు తగు సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు. ఈ బ్లడ్ బ్యాంక్ అభివృద్ధి కోసం, రేపల్ల బ్లడ్ బ్యాంక్ మొత్తం కూడా అభివృద్ధి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి మల్లికార్జునరావు టైంలో మనకు ఆ బ్లడ్ బ్యాంక్ స్థలం కేటాయింపు కానీ, బిల్డింగ్ రావడం కానీ అన్నీ జరిగింది. ఎంపీ ఫండ్స్ అందరితో కూడా తర్వాత బాలశౌరి గారు ఫండ్స్ ఇచ్చారు. తర్వాత అనగాని సత్యప్రసాద్ గారు, తర్వాత వెంకటరామన్ గారు, అందరూ కూడా ఎవరి టైంలో వాళ్ళకి తగ్గట్టు చక్కగా బ్లడ్ బ్యాంక్ అభివృద్ధికి నిరంతరంగా పాటుపడ్డారు. దీనికి అడ్మినిస్ట్రేటర్గా మొదటి నుంచి కూడా మన ప్రభాకర్ గారే బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. ఇంతవరకు దాదాపు 35,000 మంది దగ్గర మనం బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. అదే విధంగా 30,000 మందికి మనకు రక్తం ఇచ్చాం. ఇంతవరకు ఎక్కడక్కడ ఒక్క రియాక్షన్ అంటే రెడ్ క్రాస్ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేస్తుంటాం. మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ యొక్క క్వాలిటీని మనం మెయింటైన్ చేయడానికి మనం చేస్తాం. అనేక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ చూస్తుంటారు, అనేక రియాక్షన్ వస్తుంటాయి, కానీ ఎక్కడక్కడ మన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ రిమార్క్ అనేది రానికుండా మాకు ఎప్పుడు కూడా నిరంతరంగా అన్నిటికీ సహాయ సహకారాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మా ప్రభాకర్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మాకు మంచి కుడి భుజం పోయినట్టు అటువంటి ఉన్నత వ్యక్తిని ఈరోజు తలుసుకుంటూ, ఈరోజు వారి మిత్రులు చంద్రశేఖరరావు గారిని, శ్రీనివాసరావు గారిని ప్రజాప్రగతి ట్రస్ట్ చైర్మన్ గారిని రావాల్సింది కోరుతున్నాం. క్షమించమని కోరుతున్నాం. వేరే కార్యక్రమాలు ఉండటం వలన మరి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని వెళ్తున్నాను. అన్నిగా భావించవద్దు. ప్రభాకర్ గారి మీద ఆన్లైన్ గౌరవం మరి ఎవరితో ఉండే మనుషులు అందరం కూడా అది తెలియజేస్తూ సమస్య
సార్